పేరు అమృతారెడ్డి. నాకు 2 పిల్లలు. పెద్దబ్బాయి అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండోవాడు సిఏ ఆర్టికల్షిప్ చేస్తున్నాడు. బట్ పిల్లలు వినరు అనేది ఏమీ ఉండదండి, వింటారు. బట్ మన వాల్యూస్ని మనం పెద్దలుగా యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళకి విలువలు నేర్పించే విధానంలో ఉంటుంది. కాకపోతే వాళ్ళని కంపారిజన్ అనేది పక్కన వాళ్ళతో కంపేర్ చేయకుండా మన వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మన ఇదేంటి అనే దాని మీద ఉంటే అనేది నేర్పిస్తే బాగుంటుంది. కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అలా లేదు. ఎంతసేపు పక్కన పిల్లలకి అన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళకి అలా ఉన్నాయి, వీళ్ళకి ఇలా ఉన్నాయి, సో నువ్వు కూడా అలా అవ్వాలి అనేది కాకుండా వాల్యూస్, నీ లైఫ్ని నువ్వు ఎలా ఇది చేసుకోవాలి, నీ ఫ్యూచర్ ఏంటి, పక్కన వాళ్ళతో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, అట్ ద సేమ్ టైం ఇంట్లో పేరెంట్స్ తోటి ఎలా గడుపుతున్నావు. కానీ ఇందులో కావాల్సింది మెయిన్ పేరెంట్స్ అనేవాళ్ళు మంచిగా ఉంటే పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూస్ వస్తాయండి, దాంట్లో డౌట్ లేదు. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి చెప్పే విధానంలోనే ఉంటుంది. పేరెంట్స్ ఎంతసేపు కాన్సన్ట్రేషన్ ఓన్లీ మార్కుల మీదనే పెడుతున్నారు, అదొక్కటే. నాలెడ్జ్ గురించి ఫస్ట్ ర్యాంక్ కావాలి అన్నిట్లో, వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, వాడు ఆ పని చేయగలగడా లేడా అనే దాని గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. మార్క్ లిస్ట్లో మార్కులు ఉంటున్నాయా లేదా, అది అయితే ఫ్యూచర్లో వాడు ఇప్పుడు మార్కులు అయితే తెచ్చుకోగలడు, కానీ రేపు పొద్దున సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉద్యోగంలో ఎలా ఇది చెయ్యాలి అనే దాని మీద వాళ్ళకి ఇది ఉండదండి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్. మనము పిల్లల అభిప్రాయాలని కూడా మనం గౌరవించాలండి, తప్పకుండా పిల్లల అభిప్రాయాలని. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పుగా థింక్ చేశారనుకోండి, వాళ్ళ అభిప్రాయాలు తప్పుగా ఉన్నాయనుకోండి, అలా కాదు నాన్న, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది అని మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడంలో, అంటే మనం వాళ్ళకి తెలియజెప్పడంలోనే ఉంటుంది. అలా చెప్పకుండా లేదు నువ్వు ఇలాగే చేయాలని ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేస్తామో, ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటి ఎంతసేపు వీళ్ళు చెప్పిందే నేను వినాలా, నేనెందుకు వినాలి అనే ఇది వచ్చేసింది. ఇంకోటి ఫ్రీడమ్. అప్పట్లో ఏమో మా పేరెంట్స్, నా గురించి చెప్తున్నా, మా పేరెంట్స్ ఇలా కాదు అలా అంటే ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు అప్పట్లో. కాకపోతే కొన్ని వాల్యూస్ అనేది ఉండేది, భయం అనేది ఉండేది, గౌరవం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అవి ఏవీ లేవు. పేరెంట్స్ అంటే గౌరవం లేదు, పక్కన వాళ్ళు ఇవ్వట్లేదు కదా, నేనెందుకు ఇవ్వాలా, నేనెందుకు ఇది చేయాలనే దీంట్లో ఉంటున్నారు. సో ఫస్ట్ పేరెంట్స్ కొంచెం మనం పిల్లల మీద మనము వాల్యూస్ నేర్పిస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.